మిత్రులందరికీ నమస్కారం. గత 25 రోజులుగా ఈ రాష్ట్రాన్ని వందల ఎకరాల భూదోపిడీ, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, దీనికి సంబంధించి పత్రికలలో ప్రసార సాధనాలలో పూర్తి స్థాయిలో కథనాలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా తమ అనుయాయులను కాపాడడానికి, దోపిడీలో తమకు సహకరించిన వాళ్లను కేసులో నుంచి తప్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రయత్నం చేస్తుంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ రకంగా ఈ భూ దోపిడీదారులకు సహకరించిండో, వాళ్ళకు సహకరించడానికి రాష్ట్రంలో ఉన్న చట్టాలను ఏ విధంగా రద్దు చేసిండో ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. ప్రధానంగా పాత్రికేయ మిత్రులు, మియాపూర్లో భూములకు సంబంధించి కానీ, ఇబ్రాహీంపట్నం భూములకు సంబంధించి కానీ, శంషాబాద్లో గాన్సిమియాగూడ భూములకు సంబంధించి కానీ ఎక్కడ తవ్వినా కూడా పుట్టలో నుంచి టీఆర్ఎస్ పాములే బయటకు వస్తున్నాయి. ఇవాళ ఇది వందల ఎకరాల, వేల ఎకరాల, వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల అనే లెక్క ఇతిమిద్దంగా తేలని పరిస్థితిలో రాష్ట్రంలో ఈరోజు దోపిడీ పాల్పడుతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం గజం భూమి ఎక్కడికి పోలేదు, ఒక్క రూపాయి నష్టం జరగలేదని సింగిల్ స్టేట్మెంట్తోని జరిగిన మొత్తం కుంభకోణాన్ని అధికారులను దర్యాప్తు చేయకుండా అధికారుల ముందలి కాళ్లకు బంధమేసి అసలు దర్యాప్తే అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తేల్చడం జరిగింది. ఈనాడు పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 113 జూన్ 1, 2016 ఈ జీవోలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏందయ్యా అంటే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి భూములను గుంజుకోవడమే కాకుండా భూ ఆక్రమణదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి అవసరమైతే పీడీ యాక్ట్ ద్వారా బెయిల్ రాకుండా సంవత్సరం కనీసంగా జైల్లో పెట్టే విధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు ఈ భూ ఆక్రమణలు చేయాలంటే భూ ఆక్రమణదారులకు ప్రతిబంధకంగా కాళ్లకు అడ్డంగా ఉన్న ఈ చట్టాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి గారు రద్దు చేసిండ్రు. జీవో ఎంఎస్ నెంబరు 113 జూన్ 1, 2016 నాడు ముఖ్యమంత్రి గారు ఏ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దు చేసిండో దాంతో రాష్ట్రంలో ఉండే భూ ఆక్రమణదారులకు క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కానీ లేదా పీడీ యాక్ట్ పెట్టే చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రద్దు చేసిండ్రు ఒక జీవో ద్వారా. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవచ్చు, ప్రభుత్వ భూములను తమ వశం చేసుకోవచ్చు. ఈనాడు ఈ చట్టం రద్దు ద్వారా చార్మినార్నైనా ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. ఎక్కువైతే సివిల్ కేసు పెడతారు, ప్రభుత్వ ఆస్తిని ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకున్నారని, కానీ క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు, పీడీ యాక్ట్ పెట్టడానికి లేదు. అంటే ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో భూములను ఆక్రమించుకునే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టడానికి అవకాశం లేకుండా ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేసిందంటే ముఖ్యమంత్రి గారు తెలవకుండా చేసిందని మనం అనుకోవడానికి లేదు. ఒక చట్టాన్ని రద్దు చేసే ముందల ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలంటే శాసనసభలో చర్చ జరగాలి. ఈ చట్టం ఉండాలనా లేదా రద్దు చేయాలనా అనేది శాసనసభలో చర్చ జరగాలి. ఒకవేళ అవసరం అనుకుంటే ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే మిగతా సభ్యులతోని రాజకీయ పార్టీలతోని చర్చించిన తర్వాత ఈ చట్టాన్ని ఇంకా పదునుగా ఏ విధంగా అమలు చేయాలనో సలహాలు సూచనలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేసి కోర్టులను కూడా రద్దు చేసి ఈరోజు ఈ భూ ఆక్రమణదారులకు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహకరించారు. దానికి సంబంధించిన జీవోనే 113 జీవో ఈరోజు తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తుంది. ఇక రెండవ అంశం, తిరుపతిరావు గారు డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ శేర్లింగంపల్లి తిరుపతిరావు అనే అధికారి
కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాంట్లో మియాపూర్లో సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 28, సర్వే నెంబర్ 44, సర్వే నెంబర్ 45, సర్వే నెంబర్ 100, సర్వే నెంబర్ 101, 6 సర్వే నెంబర్లలో 816 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కుట్రతో నేరపూరితమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వ భూములను కాజేసిండ్రు, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి శేర్లింగంపల్లి తహసీల్దార్ గారు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ ఈ సర్వే దేనికి సంబంధించిన మియాపూర్ భూముల్లో 20, 28, 44, 45, 100, 101 సర్వే నెంబర్ల 816 ఎకరాలకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైంది. సంబంధిత అధికారుల మీద, సంబంధిత కంపెనీ యజమానుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి తిరుపతిరావు గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పార్థసారథి శర్మ గారు, రాచకొండ శ్రీనివాసరావు గారు, ఇతర అధికారులందరూ కలిసి ఈ ఆక్రమణలకు తప్పుడు రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి తిరుపతిరావు గారు ఫిర్యాదు చేసిండ్రు. మరి ఏమి జరిగిందో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ నిన్న ప్రభుత్వం బయటపెట్టిన మొత్తం కేసుల వివరాలు మీరు ఒకసారి గమనించండి పాత్రికేయ మిత్రులు. స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 28, సర్వే నెంబర్ 100, సర్వే నెంబర్ 101, 4 సర్వే నెంబర్లకు సంబంధించిన 693 ఎకరాల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని సూటిగా ఆరోపణ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ భూ కుంభకోణం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా తన కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కాడ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వరకు ముఖ్యమంత్రి గారి ఈ కేసును వారే పరిశీలించి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రకటనలు విడుదల చేసింది. ఈ రాష్ట్ర మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు జరిగిన కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే సమీక్షిస్తున్నారు. సంబంధిత నేరగాళ్ల మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రి గారే చెప్పారు. కానీ ఈనాడు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, శేర్లింగపల్లి తహసీల్దార్ గారు 6 సర్వే నెంబర్ల మీద 816 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేస్తే మీరు అరెస్టు చేసిన ముద్దాయిలను విచారించినప్పుడు కేవలం 4 సర్వే నెంబర్ల గురించే ఇక్కడ చర్చించారు. మిగతా సర్వే నెంబర్ 44, సర్వే నెంబర్ 45లో ఉన్న 123 ఎకరాల గురించి ఎక్కడ ప్రస్తావిస్తలేరు. ఈ 44, 45 సర్వే నెంబర్లలో ఎవరు ఉన్నారు, ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలోకి తీసుకురాలేదు, ఎందుకు విచారించలేదు? ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఈ 44, 45 సర్వే నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని తేలినాయి. ఇవాళ ముద్దాయిలు పార్థసారథి కానీ, శర్మ గారు కానీ, రాచకొండ శ్రీనివాసరావుతో సహా మొత్తం 15 మంది ముద్దాయిలను ఈరోజు ఇందులో చూపించాను మీ రిమాండ్ రిపోర్ట్లో. ఇంతమంది ముద్దాయిలను విచారించినప్పుడు 44, 45 సర్వే నెంబర్ గురించి మీరు ఎందుకు 123 ఎకరాల గురించి ప్రస్తావించలేదని నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే ముఖ్యమంత్రి గారే ఉద్దేశపూర్వకంగా సమీక్షించి సమీక్షలో అధికారులకు 44, 45 సర్వే నెంబర్ గురించి మీరు పట్టించుకోవద్దు, తిరుపతిరావు గారు తహసీల్దార్ గారు ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రా. ఇవాళ తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఈనాడు 816 ఎకరాలు మియాపూర్లో ఆక్రమణకు గురైందని తహసీల్దార్ శేర్లింగంపల్లి గారు ఫిర్యాదు చేస్తే 693 ఎకరాలు 4 సర్వే నెంబర్ల గురించి మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అంటుంది. మరి 44, 45 సర్వే నెంబర్లో ఉన్న 123 ఎకరాల భూమి ఏ గద్ద ఎత్తుకపోయింది, ఏ పెద్దలు ఆక్రమించుకున్నారు? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
తెలంగాణ ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉన్నది. ఈరోజు కస్టడీలోకి తీసుకున్న పార్థసారథిని కానీ, శర్మ గారిని కానీ, శ్రీనివాసరావు గారిని కానీ ఈ 44-45 సర్వే నెంబర్ మీద ఎందుకు విచారించలేదు, మీరు ఎందుకు వాళ్ళ గురించి వివరాలు రాబట్టలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారే సమీక్షించిన ఈ భూ కుంభకోణంలో 44-45 సర్వే నెంబర్ గురించి చర్చనే లేదంటే దీని వెనకాల పెద్ద భాగవతమే ఉన్నదని అనుమానించవలసిన పరిస్థితులు ఉన్నాయి. సూటిగా ముఖ్యమంత్రి గారిని అనుమానించాల్సిన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఈనాడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న కోర్టు ఈ 5 మంది ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళని 5 రోజుల కోసం పోలీస్ కస్టడీలోకి ఇచ్చిండ్రు. ఈ ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల నుంచి 44-45 సర్వే నెంబర్లో జరిగిన గోల్మాల్ ఏందో రాబట్టాలా. ఇవాళ మీరు యూసుఫ్ని కానీ, రాచకొండ శ్రీనివాసరావు కానీ, లేకపోతే ప్రేమచంద్రారెడ్డి గారిని ఎవరైతే సబ్ రిజిస్ట్రార్లను ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారో ఆ పోలీసులు 44-45 సర్వే నెంబర్కు సంబంధించి ఏమి జరిగిందో, ఎవరి పేరు మీద ఈ భూములు ఉన్నాయో, ఎవరి భూములను ఆక్రమించుకున్నారో, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరికి బంగారు పల్లెంలో పెట్టి భూములను అందించిండో ఇవాళ తేలాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తహసీల్దార్ గారు చేసిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ 2 సర్వే నెంబర్ల 123 ఎకరాల భూమిని పక్కన పెట్టిందంటే ఈరోజు తెలంగాణ సమాజం ఇంత చర్చ జరుగుతున్న, అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్న, అన్ని రాజకీయ పార్టీలు భూముల సందర్శన చేసిన, అన్ని రాజకీయ పార్టీలు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన, అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి 44-45 సర్వే నెంబర్ల గురించి అసలు ప్రస్తావించడం లేదు, దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా లేదా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కేశవరావు గారి భూములు రద్దు చేసినామని ఇవాళ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చింది. ఏదైతే ఇబ్రహీంపట్నంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని 38 ఎకరాలు ఫారెస్ట్ భూములను కేశవరావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భూములు అటవీ శాఖ అని తెలిసిన వెంబడే కేశవరావు గారు మొదట్లో కోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తా అన్నాడు. తెల్లారే కల్లా ప్లేట్ ఫిరాయించి నా సేల్ డీళ్లను రద్దు చేసుకుంటున్నా అన్నాడు. నిన్న రద్దు చేసినట్టు ఇలా పత్రికలలో 50 ఎకరాల కేశవరావు గారి భూ లావాదేవీలను రద్దు చేసినట్టు ఇలా పత్రికలలో చూస్తున్నాం. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, దొంగతనం చేసేది మీరే, దొంగతనం గురించి మాట్లాడేది మీరే, దొరికిన దొంగలు మీరే, మేము రద్దు చేసుకుంటున్నామని చెప్తే ఇంకా చట్టం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ పోడు వ్యవసాయం చేసుకునే సామాన్య అడవిలో బతికే గిరిజనులు అటవీ భూములలో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి పోలీసులు లాఠీ చార్జీలు చేసి కాళ్ళు ఇరగొట్టి తలలు పగలగొడుతున్నారు కదా. ఇవాళ పార్లమెంటు సభ్యుడైన కేశవరావు గారు 38 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పనంగా భూమిని అనుభవిస్తే ఈరోజు విచారణ అధికారులు ఇది ప్రభుత్వ భూమి, అటవీ భూమి అని పట్టుకుంటే కేశవరావు గారు సింపుల్గా సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడంటే ఈరోజు ప్రభుత్వం కేశవరావు గారి మీద ఏం చర్యలు తీసుకోలేదంటే చంద్రశేఖరరావు గారు ఎవరి కోసం పనిచేస్తుండని నేను అడుగుతున్నా. ఇవాళ నేరంలో కేశవరావు గారు భాగస్వామి, నీ పార్లమెంట్ రాజ్యసభలో నీ పార్లమెంట్ పార్టీ నాయకుడు, నీ పార్టీ సెక్రటరీ జనరల్, నిన్నగాక మొన్న గొర్రెలో బర్రెలో బంతుతో ముఖ్యమంత్రి గారి పక్కనే ఆసీనులైండు. ముఖ్యమంత్రి గారి కుడిభుజం లాంటి కేశవరావు గారు 38 ఎకరాల అటవీ శాఖ భూమిని ఆక్రమించుకొని అడ్డంగా దొరికిపోతే సేలరీ రద్దు చేస్తే ఏం కేసులు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే చాలు ఏదైనా దోసుకోవచ్చు, ఏదైనా ఆక్రమించుకోవచ్చు, ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి కేసులు లేవని సందేశాన్ని ఈరోజు తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారు ఇస్తున్నారా అని నేను అడుగుతున్నా. నువ్వు శ్రీనివాసరావునో, రమేష్ చంద్రారెడ్డినో, లేకపోతే గోల్డ్ స్టోన్ ప్రసాద్నో అరెస్ట్ చేసినావు భూములు ఆక్రమించుకున్నారని. ఆక్రమించుకున్నా అని ఒప్పుకున్న కేశవరావును మాత్రం నువ్వు ఇంతవరకు కనీసం నీ పార్టీలో నుంచి సస్పెండ్ కూడా చేయలేదంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా.
ఇవాళ పార్థసారథి శర్మ గారు మా భూములే అవని కొట్లాడుతున్నారు, కానీ వాళ్ళను అరెస్ట్ చేసిన ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారే. ఇవాళ కేశవరావు స్వయంగా ఒప్పుకున్నాడు, ఇది అటవీ శాఖ భూమి, నేను ఆక్రమించుకున్నా, మీరు పట్టుకున్నారు కాబట్టి నేను రద్దు చేసుకుంటున్నా అంటుండు. ముద్దాయే నేరం ఒప్పుకున్న తర్వాత ఇంకా విచారణ అవసరం ఉందా? ఇవాళ నువ్వు నైతికంగా ఇమ్మీడియట్గా తక్షణమే నీ పార్టీలో నుంచి కేశవరావును సస్పెండ్ చేయాలి. న్యాయపరంగా తహసీల్దార్ గారి కుట్ర జరిగింది, 120B అనే సెక్షన్ కూడా ఈ కేసులో పెట్టినరు. కుట్ర నేరాపూరితమైన నేరం జరిగిందని సెక్షన్లు పెట్టినప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేశవరావు కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది. అంటే ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నోడు ఏ నేరం చేసినా ఏ ఘోరం చేసినా నీ పార్టీలో ఉంటే చాలు, నీ కండో కప్పుకుంటే చాలు, బారాకున్ మాఫ్ చేస్తావా ఈరోజు బంగారు తెలంగాణలో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు నీ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో దీపక్ రెడ్డి అనే ఎమ్మెల్సీ మీద భూ ఆక్రమణ కేసు పెడితే ఆ పార్టీలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలో నుంచి సస్పెండ్ చేసింది. ఇవాళ అదే రకమైన నేరం చేసిన కేశవరావు బట్టబయలు నగ్నంగా దొరికిపోతే, దొరకడమే కాదు నేరాన్ని ఆయన ఒప్పుకున్నాడు. నేరాన్ని ఒప్పుకున్నా కూడా ఎందుకు కేశవరావును నీ పార్టీలో కొనసాగిస్తున్నావు అని నేను అడుగుతున్నా. అదే కాదు, మొన్న నువ్వు గొర్రెలు పంచినప్పుడు నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు కేశవరావు. ఇవాళ విచారణ అధికారులు సిబిసిఐడి వాళ్ళు కానీ సైబరాబాద్ పోలీసులు కానీ విచారణ చేయాలంటే ముఖ్యమంత్రి కుడిభుజంగా నేరం జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కుడిభుజంగా ప్రజా వేదికల మీద పంచుకుంటున్న కేశవరావును పోలీసులు అడగగలుగుతారా, విచారణ చేయగలుగుతారా? తెలంగాణ సమాజం ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, సుప్రీంకోర్టులో ఈ కేసు బెయిల్కి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టకపోగా చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటునే అక్కడ న్యాయవాది కోర్టులో వాదించండు. సీనియర్ వకీలైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పిండో, గజం భూమి పోలేదు, రూపాయి నష్టం రాలేదని చెప్పిండో, ఆయన ఆఫీసు నుంచి పోయినట్టుగా జూనియర్ వకీలైన జందాల రవిశంకరు మా సీనియర్ వకీల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు, పార్థసారథి శర్మ గారు భూ ఆక్రమణకు గజం భూమి కూడా పాల్పడలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారే చెప్పిన తర్వాత మా క్లయింట్లకు నువ్వు ఎందుకు బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టులో అడిగితే నిరభ్యంతరంగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అంటే ఇవాళ నేరగాళ్లకు పరోక్షంగా ఒత్తాసు పలకడమే కాదు, నేరగాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉన్న చట్టాలను రద్దు చేయడమే కాదు, అరెస్టు చేసిన నేరగాళ్లను కూడా బెయిల్ ఇప్పించడానికి ముఖ్యమంత్రి గారే పతాక శీర్షికలలో స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టులో ఆధారంగా చూపించి ఇవాళ న్యాయవాదులు బెయిల్ తీసుకొస్తున్నారు. ఆ బెయిల్ పిటిషన్ కోర్టుకు వచ్చిన సందర్భంగా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయవాదినే పెట్టలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ తెలంగాణకు ఏ రకంగా అప్పగించిందో ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతలేదు, పత్రికలు రాసిన వార్తలకు విలువ లేదు, ప్రతిపక్షాల పోరాటాలకు విలువ లేదు. కేవలం ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన కుటుంబానికి మాత్రమే ఈ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు 113 జీవోను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో, ఈ జీవో రద్దు ద్వారా ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా భూ ఆక్రమణదారుల మీద పెట్టాల్సిన క్రిమినల్ కేసెస్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పీడీ యాక్టును మీరు రద్దు చేసిండ్రు కదా, ఈ చట్టాన్ని పునరుద్ధరించి తక్షణమే ఈ చట్టానికి లోబడి పీడీ యాక్టు పెట్టాల్సిందిగా ఈ నేరగాళ్ల మీద తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, షేర్లింగంపల్లి తహసీల్దార్ గారు ఫిర్యాదు చేసిన 6 సర్వే నెంబర్లలో 2 సర్వే నెంబర్లు కనిపించడం లేదు విచారణలో. 44, 45 సర్వే నెంబర్లలో 123 ఎకరాల భూమి ఎవరి పేరు మీద ఉన్నది? ఎందుకు తహసీల్దార్ షేర్లింగంపల్లి ఫిర్యాదు చేసిన పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో కానీ విచారణలో కానీ ఆ 2 సర్వే నెంబర్లను ప్రస్తావించలేదంటే దీని వెనకాలన్న మతలబ్ ఏందో, దీని వెనకాలన్న నేరం ఏందో
దీని వెనకాల ఉన్న లబ్ధిదారులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలి. ఈనాడు ఏదైతే పోలీసులు సబ్ రిజిస్ట్రార్లను కస్టడీలకు తీసుకుంటుండ్రో 5 రోజుల విచారణకు ఈ 44, 45 సర్వే నెంబర్లకు సంబంధించిన లావాదేవీల మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. తప్పు జరిగింది, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిందని ప్రభుత్వం ఒక పక్కన చెప్తూ కేశవరావు భూములను మాత్రం రద్దు చేసినామంటున్నారు. మియాపూర్ భూములను డాక్యుమెంట్లను ఎందుకు రద్దు చేయలేదు ఇప్పటి వరకు? రాష్ట్ర ప్రభుత్వం 816 ఎకరాలైన మియాపూర్ భూములు 15,000 కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎందుకు రద్దు చేయలేదు? ఇంకా వాటిని లీగల్ లిటిగేషన్లో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఆ భూమికి కంచె ఎందుకు వేయలేదు? ప్రభుత్వ భూమి బోర్డు ఎందుకు పెట్టలేదని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ 6 సర్వే నెంబర్లలో ఉన్న 816 ఎకరాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను సేకరించి దానికి కంచేసి ఇది తెలంగాణ ప్రభుత్వ భూమి అని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెట్టాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వల్ల, ముఖ్యమంత్రి గారు న్యాయవాదిని నియమించకపోవడం వల్ల ఏవైతే బెయిల్ వచ్చిందో వీళ్లకు తక్షణమే డబుల్ బెంచ్కి అప్పీల్ పోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ బెయిల్ను రద్దు చేసి ఈ నేరగాళ్ల మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేకే గారు కూడా ఇవాళ దోపిడీకి పాల్పడ్డా, భూములు ఆక్రమించుకున్నాను స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నంత మాత్రం నేర మాఫీ అవుతుందా? రాజకీయంగా తక్షణమే కేశవరావుని పార్టీలో నుంచి బహిష్కరించాలా? క్రిమినల్ ఏదైతే అటవీ భూములను ఆక్రమించుకుంటే కోయలు, గోండులు, లంబాడీల మీద ఆదిలాబాదులో, ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా మిగతా ప్రాంతాలలో వాళ్ళ మీద పెట్టిన కేసులన్నిటిని కూడా కేశవరావు మీద పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలా? నీ పార్టీలో నుంచి బహిష్కరించాలా? ఇవన్నీ పోను. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్న సిబిసిఐడి మీద తెలుగుదేశం పార్టీకి విశ్వాసం లేదు కాబట్టి తక్షణమే నువ్వు సిబిఐ విచారణకు ఆదేశించి ఇందులో ఎన్ని వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురైనాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందో వీటన్నిటి వివరాలను బయట పెట్టాలంటే, నేరగాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే ఈరోజు సిబిఐ విచారణ ఒక్కటే పరిష్కారం. కాబట్టి నీ పార్టీ వాళ్ళను, నీ పార్టీలో చేరినరను నువ్వు నేరగాళ్ళను కాపాడితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ బండారం బయట పెడుతుంది. వీళ్ళందరినీ కూడా బజార్లోకి లాగి ప్రభుత్వ భూములను కాపాడే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ డాక్యుమెంట్లను అన్నింటిని కూడా ఇవాళ పాత్రికేయ మిత్రులకు ఇచ్చినాం. మీరు కూలంకషంగా ఒక్కసారి చూడండి. ఇందులో ప్రధానంగా తిరుపతిరావు గారు ఇచ్చిన కంప్లైంట్లో రెఫరెన్స్ డాక్యుమెంట్లో సీరియల్ నెంబర్ 3 ఒక్కసారి చూడండి. ఈనాడు పేపర్లో 25 తారీఖు, ఈనాడు పేపర్లో 29 తారీఖు వచ్చిన వార్తల ఆధారంగా ఫిర్యాదు చేసినానుంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి గారు ఆయన్నే కనిపెట్టినట్టు, ఆయననే బయటికి తీసుకొచ్చినట్టు కుంభకోణాన్ని, ఆయననే చర్యలు తీసుకుంటున్నట్టు మాటలు చెప్పిండు. కానీ ఏ తహసీల్దార్ శేర్లింగంపల్లి ఫిర్యాదు చేసిండో ఈనాడు పేపర్లో వచ్చిన ఆ వార్తల ఆధారంగా ఆ పత్రిక ఈ కుంభకోణాన్ని బయటికి తెచ్చింది. అందుకే మేము ఫిర్యాదు చేస్తున్నామని కంప్లైంట్లోనే రెఫరెన్స్ నెంబర్ 3లో స్పష్టంగా ఉంది. మేము మొదటి నుంచి అదే చెప్పినాం. ఇది ప్రభుత్వం వెలికి తీసిన కుంభకోణం కాదు, పత్రికలు ప్రసార సాధనాలు వెలికి తీసిన కుంభకోణం ఇది. ఇవాళ ప్రభుత్వం దొరికిపోగానే తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్టుగా సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకు మాటలు వచ్చు కదా అని మందిని మభ్యపెట్టకండి. మీ బతికేందో నిజమేందో ప్రజలకు అర్థమైంది. మీ భూదాహం ఏందో ఈరోజు తెలంగాణ సమాజానికి అవగాహన వస్తున్నది. కాబట్టి ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పటికైనా ముద్దాయిల మీద గట్టిగా చర్యలు తీసుకోండి. శేర్లింగంపల్లి తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మీద సంపూర్ణంగా విచారణ జరగాలి. నేను పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి మీరు ఏదైనా ఆషామాషిగా వ్యవహారం చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. న్యాయస్థానం తలుపు తడుతుంది. ఇందులో అధికారులు ఎవరైనా కొద్దిమంది వ్యక్తులను పక్కన పెట్టి కాపాడే ప్రయత్నం ఎవరైనా పోలీసు అధికారులు కానీ, విచారణ అధికారులు కానీ,
రెవెన్యూ అధికారులు కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే బోను ఎక్కాల్సి ఉంటుంది, ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద పెద్దోళ్ళని కాపాడడానికి మీరు బలి కాకండి. ఇప్పటికే మీరు చూసిండ్రు కదా, 100 ఎకరాలు ఆక్రమించుకున్న టీఆర్ఎస్ నాయకులు తప్పించుకున్నారు, మిమ్మల్ని మాత్రం బలిచ్చిండ్రు. ఇవాళ మేకలను బలిచ్చి తోడేళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకుల మాటలకు అధికార ఒత్తిడికి లొంగి మీరు ఏమైనా సహకరించే ప్రయత్నం చేస్తే రేపు మిమ్మల్ని కూడా బలిస్తారు. మీ సహచర అధికారులను ఎట్లయితే అరెస్ట్ చేసి బజార్లో నడిపించిండ్రో రేపు మిమ్మల్ని కూడా అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరికిస్తుంది. విచక్షణతోటి ఇందులో ఉన్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకోగలిగిన సెక్షన్లను చట్టాలను రద్దు చేసిన తర్వాత కుంభకోణానికి తెరలేసింది. రద్దు చేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో సత్వరం న్యాయం జరుగుతలేదు. 6 నెలల్లో మేము ఈ కేసులను విచారించి చర్యలు తీసుకోవాలనుకుంటే కోర్టుల ద్వారా న్యాయం జరుగుతలేదని కోర్టులను రద్దు చేస్తే పర్వాలేదు, చట్టాన్నే రద్దు చేసిండు. ఈ కోర్టులను రద్దు చేసి రెగ్యులర్ కోర్టులకు 600 కేసులున్నాయి బదిలీ చేస్తున్నా అని చెప్పిండ్రు. పక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని ఈ కోర్టులను రద్దు చేసి రెగ్యులర్ కోర్టులకు ఇచ్చిండ్రు, కానీ చట్టాన్ని రద్దు చేయలే. చట్టం ఉంది, చట్టం ఉంటే పీడీ యాక్ట్ పెట్టవచ్చు, చట్టం ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కోర్టులు సూమోటో కింద తీసుకోవచ్చు. ఎవరు ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. ఒక పేపర్లను ఒక టీవీలను వార్త వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కోర్టులే సూమోటో కింద తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు కూడా చేయమని ఆదేశాలు ఇవ్వచ్చు. ఇవాళ చట్టాన్నే రద్దు చేసిండు కాబట్టి 1982లో తెచ్చిన చట్టాన్ని 2016లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రద్దు చేసిండు. రద్దు చేసిన తర్వాతనే మియాపూర్ కుంభకోణాలు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుంభకోణాలు అన్నీ ఒకటొకటిగా జరిగినాయి. దీన్ని విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు, వీటన్నిటిని కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిబంధకంగా మారే చట్టాలను రద్దు చేసుకుంటూ ఆక్రమణలకు సహకరించుకుంటూ వేల కోట్ల రూపాయల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వమే సహకరించింది. ప్రత్యక్ష పరోక్ష భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కుట్రదారులు, సూత్రధారులు, భాగస్వాములు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కలిసిమెలిసే కొల్లగొట్టిండ్రు, వాటాలు పంచుకున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ చేస్తున్నా. మీరు సమీక్షించిన అని చెప్పినప్పుడు శేర్లింగంపల్లి తహసీల్దార్ గారు ఫిర్యాదు చేసిన 6 సర్వే నెంబర్ల మీద ఎందుకు మీరు చర్యలకు ఉపక్రమించలేదు? 44, 45 సర్వే నెంబర్ను ఫిర్యాదులో ఉంది, విచారణలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదంటే ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించును? ఇది ఒక్కటి చాలదా? రెండవది, కేశవరావు నేను ఆక్రమించుకున్నా అని చెప్పిన తర్వాత, అటవీ శాఖ భూమి అని తేలిన తర్వాత సేల్ డీడ్ రద్దు చేసుకుంటే సరిపోతుందా? ఈ చట్టమే కరెక్ట్ అయితే రేపు రిజర్వ్ బ్యాంకును కొల్లగొట్టి కంటైనర్ల లారీల కొద్ది రూపాయలు తీసుకుపోతుంటే వాడన్న పోలీసు వాడు ఆపితే నువ్వు తీసుకో అంటాడు, కేసు పెట్టదా? రిజర్వ్ బ్యాంకులో ఉన్న సొమ్మును మొత్తాన్ని కంటైనర్ల కొద్ది లారీలలో లోడ్ చేసుకొని వాడని తీసుకుపోతుంటే పట్టుకోకపోతే బలాదూరికి వెళ్ళిపోతాడు. పట్టుకుంటే అయ్యో పట్టుకున్నదైతే మీరు తీసుకొని మా ఇంటికి నేను పోతా అంటే ఇడిచిపెడుతుందా చట్టం? ఇవాళ కేశవరావు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను ఆయన సేల్ డీడ్ రద్దు చేస్తే నేరం మాఫైందా నాకు చెప్పండి. నేను ఒకటే మాట అడుగుతున్నా. అదే నిజమైతే పార్థసారథిని, శర్మను, ఈ అధికారులను కూడా అరెస్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా రద్దు చేస్తామంటారు, రద్దు చేసుకుంటామంటారు. కేశవరావుకి ఇచ్చిన అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వవు? వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేశవరావు గారి మీద చూపించిన అవ్యాజమైన ప్రేమ ఈ అధికారుల మీద ఎందుకు చూపిస్తలేవు? అంటే వాళ్ళు చిన్న ప్రాణులనే కదా, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ఏం అనలేరనే కదా. ఇవాళ కేశవరావు నువ్వు ముట్టుకుంటే నీ పార్టీలో కుంపటి పెడతాడని చెప్పి నేరం చేసినోని నీ పక్కన కుడిభుజంగా పెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటావా? నిన్నగాక మన సిద్దిపేటలో నువ్వు కేశవరావుతో అంటగాగుతావా? ఇక విచారణ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు? ముఖ్యమంత్రితో నేరం జరిగిన తర్వాత కేశవరావు గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఒకటే వేదిక మీద ప్రజలకు దర్శనం ఇచ్చిన తర్వాత
ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచారణ అధికారులకు? అంటే ఈరోజు కేవలం మీరు టీఆర్ఎస్ కండువ కప్పుకుంటే చాలు, మీరు మా పార్టీలో ఉంటే చాలు, మీరు ఏ దోపిడీకైనా పాల్పడండి, అనుకోకుండా మీరు పట్టుబడితే వెనక్కి ఇవ్వండి, కేసులన్నీ మాఫీ చేస్తా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా లేదా? ఇదేనా తెలంగాణ కోరుకున్నది, తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? కాబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంది.